రెడీయా అన్న? ఇప్పుడే చూసాను కింగ్డమ్ మూవీ. సినిమా అయితే చాలా చాలా బాగుంది. విజయ్ దేవరకొండ గారికి బ్లాక్ బాస్టర్ అనమాట. ఆఫ్టర్ అర్జున్ రెడ్డి తర్వాత నిజంగా కంబ్యాక్ మూవీ. ఆయన లుక్స్ కానీ, డైలాగ్స్ కానీ, స్టోరీని ఎంచుకోవటం కానీ చాలా బాగుంది. ఒక అన్న కోసం తమ్ముడు చేసిన యుద్ధం అనే చెప్పాలి. ఇందులో చాలా నెంబర్ ఆఫ్ ట్విస్టులు ఉన్నాయి. ఎవడు ఏ ట్విస్ట్ చేస్తాడో కానీ ఎప్పటికీ తెలియదు అనమాట. ఆ ట్విస్ట్ వచ్చిన దాకా అవునా ఈడు అలానా అని చాలా ఎగ్జైట్ అవుతారనమాట. ఇంటర్వెల్ వరకు అయితే గూస్ బంప్స్ వస్తాయి అనమాట. ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు నెంబర్ ఆఫ్ ట్విస్టులు ఉంటాయి. అలాగే ఆ ఫైట్ సీన్స్ కానీ, ఆ జైల్లో ఫైట్ కానీ, ఆ లాస్ట్ 20 minutes అయితే నిజంగా గూస్ బంప్సే. ఆ క్లైమాక్స్ పార్ట్ ఏదైతుందో నెంబర్ ఆఫ్ ట్విస్టులు రివీల్ అవుతూ అట్ ద సేమ్ టైం స్టోరీని బాగా ఎలివేట్ చేశారనమాట. మ్యూజిక్ చాలా బాగుంది. అనిరుద్ధిని చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. సత్యదేవి గారు మెయిన్ పిల్లర్ అనమాట. ఆయన పర్ఫార్మెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కానీ, బ్రదర్స్ వచ్చే ఎమోషన్ సీన్స్ కానీ చాలా బాగుంది. అందరు థియేటర్కి వచ్చి చూడండి. కింగ్డమ్ హైలైట్ అనిపించింది ఏంటి అసలు? నాకు హైలైట్ అనిపించింది స్టోరీ, విజయ్ దేవరకొండ గారి పర్ఫార్మెన్స్. లాస్ట్ 20 minutes ఏదైతే ఉందో అది కానీ, ఇంటర్వెల్ బ్లాంక్ కానీ, సో చాలా బాగుంది అనమాట. ఆ ట్విస్ట్లు చాలా బాగుంది. కంపేరింగ్ టు ప్రీవియస్ మూవీస్ విజయ్ దేవరకొండ ఈ మూవీతో కంపేర్ చేస్తే ఎలా ఉంది? చాలా బ్లాక్ బాస్టర్ అని చెప్పట్లేదు. విజయ్ దేవరకొండ గారి లాస్ట్ 3 movies కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ ఈ సినిమా అయితే బ్లాక్ బాస్టర్.